వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్కు వెనిజులా ముడి చమురు, అమెరికా ఆఫర్. వదిలేయండి ప్లీజ్, 4 లక్షల లంచంతో సిఐ దొరికిపోయి వీరంగం. పదకొండున 11 మంది అసెంబ్లీకి రండి, మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అమెరికా తాజాగా భారత్ కు కీలక ఆఫర్ చేసింది. వెనిజులా నుండి ముడి చమురు కొనుగోళ్లను ప్రారంభించాలని భారత్ను కోరింది. రష్యా ముడి చమురుకు బదులుగా వెనిజులా నుండి క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాల కథనాలు వెలువడ్డాయి. మీడియా కథనాల ప్రకారం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకుంటోంది. రాబో రోజుల్లో దిగుమతుల్లో మరింత కోత పెట్టే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వెనిజులా ప్రభుత్వ రంగ సంస్థ PDVSA స్వయంగా ఈ చమురును భారత్కు ఎగుమతి చేస్తుందా, లేక పెట్రోల్, ట్రాఫిగురా లాంటి ప్రైవేటు ట్రేడింగ్ సంస్థలు రంగంలోకి దిగుతాయా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది అదనపు సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఇక ఏడాది జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు ముదురోను అరెస్టు చేశాక ఆ దేశ వ్యవహారాలన్నీ అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంది. వెనిజులా చమురు రంగంపైన పట్టు బిగించింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్తో పాటు ఆ పార్టీ నాయకులకు దక్కుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ప్రజా సమస్యలు, తిరుపతి లడ్డూ తయారీలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులపై చర్చించేందుకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే నెల 11వ తేదీ ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కుశా గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పాలు లేకుండా రసాయన పదార్థాలతో నెయ్యి తయారు చేసి వెంకటేశ్వర స్వామిని జగన్తో పాటు వైసీపీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. ఆధారాలతో దొరికిపోయినా వైసీపీ నాయకులు దబాయింపు ప్రారంభించారని ఆమె మండిపడ్డారు. కల్తీ నెయ్యిపై వైసీపీ నేతలు రోజుకో మాట, పూటకో కథ చెబుతూ తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఒంగోలులో అన్నారు. జంతువుల కొవ్వును ఉపయోగించి నెయ్యి పేరుతో భారీగా దోచేశారన్నారు. లంచం తీసుకుంటూ బెంగళూరులోని కేపీ అగ్రహార సిఐ గోవిందరాజు లోకాయుక్త పోలీసులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాలు ఎలా ఉన్నాయి? చిట్టీల విషయంపై వివాదం ఏర్పడటంతో సూరజ్ అనే వ్యక్తిని సిఐ గోవిందరాజు నిత్యం స్టేషన్కు పిలిపించి వేధించేవాడు. కేసు నుంచి తప్పించేందుకు 5 లక్షలు డిమాండ్ చేశాడు. తొలుత 1 లక్ష తీసుకున్నాడు, మిగతా డబ్బు కోసం డిమాండ్ చేసేవాడు. ఏసీబీకి కూడా వాటా ఇవ్వాలని, వెంటనే నగదు సమకూర్చాలని ఒత్తిడి చేశాడు. దీంతో సూరజ్ లోకాయుక్తను ఆశ్రయించాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవరెడ్డి ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో పార్టీ శ్రేణులు టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టతను ఇస్తూ NDDB రిపోర్టు ఇచ్చిందని, విషం చిమ్మిన కూటమికి దిమ్మ తిరిగేలా CBI తన నివేదికలో వెల్లడించింది. ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించాలని, గబ్బు లేపాలని, రాజకీయాల్లో సీదిగా స్ట్రైట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కొట్టలేరని కూడా ఈ టీడీపీ వాళ్ళకి తెలుసు. అందుకే జనాల మనోభావాల్ని, ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డిని చూపించాలని ఒక ఉద్దేశంతో లడ్డూలో ఇది జంతువు కొవ్వు ఉందని చెప్పి 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా మన వైసీపీ పార్టీనే వైవి సుబ్బారెడ్డి గారే CBI ఎంక్వైరీ కూడా కోరారు. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి అన్న గారు కోరిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏదైతే పరిణామాలు చూస్తూ ఉన్నామో ఈ ఛార్జ్షీట్ విషయంలో మనకందరికీ అర్థమైంది. నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసిన ఆయన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్తాము. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కానీ ఎన్ని సంవత్సరాలైనా కొట్లాడతాము. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ దేవుడి విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా కూడా ఇలా తప్పు చేయదు. మాకు అలాంటి ఉద్దేశాలు కూడా ఏవి లేవని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
తిరుపతి లడ్డూ వివాద విషయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారన్నారు. ఎప్పటికైనా కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, నగర మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నియోజకవర్గ యువజన మరియు విద్యార్థి విభాగాల ఇన్ఛార్జ్ ఈశ్వర్ కౌశిక్, పట్టణ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వార్డు మెంబర్లు, మండల ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మండల అధ్యక్షులు కెళ్ల త్రినాథ్, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ చేస్తున్నామన్న ఆలోచన తప్ప వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేస్తున్నాము, ఈ దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని మానసికంగా కృషించేటట్టు చేస్తున్నామన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో 60% మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని, మరి ఆ ఓట్లేసిన ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడా లేదా అని అడుగుతున్నాం. ఆ 60% మంది ప్రజల్లో అత్యధిక శాతం మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే వాళ్ళు కూడా మోసం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదనే. ఆ రోజు సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? ఆ రోజు వెంకటేశ్వర స్వామి అపవిత్రం అయిపోయారు, వెంకటేశ్వర స్వామి గుడికి అపచారం జరిగిపోయిందని మెట్టుమెట్టి కడిగి బొట్లు పెట్టిన పెద్ద మనిషి ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకున్నాం నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ వాస్తవాలు బయటకు వచ్చాక పదవికి రాజీనామా చేస్తారేమో అనుకుంటే కనీసం ప్రజలకు క్షమాపణ కూడా చెప్పే ఆలోచన చేయకపోవడం దురదృష్టం. వీళ్ళు మనస్తత్వాలు, వీళ్ళు ఉద్దేశాలు ప్రజలకు ఒకటిగా తెలుస్తుంది. ఈరోజు మేము చెప్తున్నాం, ఆ రోజు ఏదైతే నువ్వు ఆరోపణ చేసావో చంద్రబాబు నాయుడు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం స్పందించలేదు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొవ్వు ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారంటే అది నాయకత్వం మీద ఉన్న నమ్మకం, గౌరవం అని చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం సామాన్య. మరి ఆ రోజు మీరు చేసిన ఆరోపణలని మీ పార్టీ నాయకుల కార్యకర్తలే ఎంతోమంది భావించిన పరిస్థితి ఉంది. ఈరోజు మేము తీసుకొచ్చాం తిరుమల నుంచి లాడు. ఈరోజు మా ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం లేదు, కానీ మేము చెప్తున్నాం ఈ లాడు అతి పవిత్రమైనది, ఈ పవిత్రమైన లాడు పవిత్రమైన ప్రసాదం అని చెప్తున్నాం తప్ప మా ప్రభుత్వం ఉంటే ఒకలాగా మీ ప్రభుత్వం ఉంటే ఒకలాగా మాట్లాడే మనస్తత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హెరాస్మెంట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయాలన్న ఆలోచన మాని ఈ ఓట్లేసిన ప్రజలకు మేలు చేయాలి, మనం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి, సూపర్ 6 ప్రజలకు అందేటట్టు చేయాలన్న ఒక ఆలోచన చేస్తే పైన ఉన్న భగవంతుడు కూడా క్షమిస్తారు. లేకపోతే రానున్న రోజుల్లో ఆ భగవంతుడే ప్రజల రూపాన శిక్షిస్తారని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇంకా ఇది ఒకటే కాదు, మీరు చెయ్యండి, ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చల్లాగానే బయటకు వస్తాడు తప్ప ఆయనకి ఏ విధమైన హాని కలగదు. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తుంటారు పైన భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నమ్ముకున్నాము, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు అని. అనేక ఆరోపణలు ఈరోజు గాలికి పోయాయి. మీరు కూడా రానున్న రోజుల్లో ప్రజల క్రోధాన్ని చూస్తూ మీరు కూడా పదవులు అనిపించే పరిస్థితి ఉన్నదు, ఈ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి ఉన్నదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేడు స్క్రూటినీ కార్యక్రమం కార్యాలయంలో నడుస్తుంది. కల్వకుర్తిలో నామినేషన్లకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ హెచ్ఎండిఏ అధికారిని రాజ్యలక్ష్మి కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలన చేసిన అనంతరం అధికారికి కమిషనర్ మహమ్మద్ షేక్ వివరిస్తూ చివరి రోజు 81 నామినేషన్లు దాఖలయ్యాయని, మొత్తం 108 మంది అభ్యర్థులు 152 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 8 మంది ఆర్ఓలు ప్లస్ 8 మంది ఏఆర్ఓలతో డిప్యూట్ చేయడం జరిగింది. కాబట్టి 28 నుండి నిన్న 30 సాయంత్రం వరకు కూడా మాకు నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. టోటల్గా మాకు టోటల్ నామినేషన్స్ నిన్నటి వరకు 152 నామినేషన్స్ రావడం జరిగింది. టోటల్ నామినేషన్స్ 152లో బీజేపీ నుంచి 39, బీఎస్పీ 1, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 50, ఏఐఎంఐఎం 3 వచ్చాయి, బీఆర్ఎస్ 40, అదర్ నేషనల్ పార్టీస్ లైక్ సిపిఐ లాంటివి 2 వచ్చాయి, ఇండిపెండెన్స్ 17. టోటల్ 152 నామినేషన్స్ రావడం జరిగింది. ఆ నామినేషన్స్ యొక్క స్క్రూటినీ కూడా ఈరోజు ఆఫీస్లో ఆర్ఓ సెంటర్స్లో ఆల్రెడీ నడుస్తుంది. ఈరోజు మన స్టేట్ నుండి కూడా మన జిల్లా అబ్జర్వర్ మేడం కూడా రాజలక్ష్మి మేడం గారు కూడా రావడం జరిగింది, వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరి కోఆర్డినేషన్ తోటి ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ చేసుకోవడానికి అన్ని ప్రకటనలు ఏర్పాటు చేసుకున్నాము. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్రంలో ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, జనసేన లక్ష్మణ్, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం తోవి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మహత్తరమైన కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1వ తేదీ సెలవు దినం కావడంతో ఏ లబ్ధిదారుడు ఇబ్బందికి గురి కావద్దు అని ఆలోచించి రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి లబ్ధిదారులకు 4,000 నుంచి 15,000 వరకు పింఛన్లు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేశారు. అలాగే 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ, గ్రామ బావి నుండి సింతవయ్య స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రంలో సమపాలన లక్ష్యంగా సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి సెల్ తీసుకో. లింగ జయం ఇష్టలింగ ఇష్టిదార్థమోక్షదాయక మహేశ పావన ఇష్టలింగ ఇష్టిదార్థమోక్షదాయక మహేశ పావన లింగ పాప భంగ పార్వతీ ప్రియా సాయి పరశివం సిద్ధరామ సురది సోమశాంత పావన కుదండ పరశివం జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయం లింగ జయ జయ లింగ జయ జయం. ఓం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు వెనిజులా ముడి చమురు, అమెరికా ఆఫర్. వదిలేయండి ప్లీజ్, 4 లక్షల లంచంతో సిఐ దొరికిపోయి వీరంగం. పదకొండున 11 మంది అసెంబ్లీకి రండి, మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.